అసెంబ్లీని వాకౌట్ చేసి ప్రజా సమస్యలపై మాట్లాడడంలో బీఆర్ఎస్ విఫలమైందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. సభ నుంచి వెళ్లిపోయిన వాళ్లు సభ హక్కులపై నోటీసులు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. 10 ఏళ్లలో కృష్ణా జలాల్లో జరిగిన దోపిడీని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు వివరించారన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, ఆంధ్రాలో జగన్ పార్టీ భాగస్వాములు అని ఆరోపించారు. మండలిలో కవిత మాటలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశాలు ఓవైపు జరుగుతున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభ నుంచి వాకౌట్ చేసి ప్రజా సమస్యలు పరిష్కరింపజేయడంలో సూచనలు సలహాలు ఇవ్వడం విఫలమై ఎక్కడ ఈ ప్రజా సమస్యలపైన ప్రధానంగా కృష్ణా జలాలపైన తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నామనేటువంటి భావనలో సభ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ నిన్నటి రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారి పైన సభ హక్కులకు సంబంధించిన నోటీస్ ఇచ్చినట్టుగా, అదే సభకు రానటువంటి మీరు సభ హక్కుల గురించి ఎలా మాట్లాడతారనేది ప్రజలు ఈరోజు మిమ్మల్ని నిలదీసేటువంటి సందర్భంలో నిన్నటి రోజు శాసన మండలిలో గత 10 సంవత్సరాలలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి కవిత, ఆ కుటుంబంలో సభ్యురాలుగా ఉన్నటువంటి కవిత కూడా ఈరోజు అవినీతి అక్రమాలపైన మాట్లాడినటువంటి మాటలకు ఏం సమాధానం చెప్తారో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పాల్సిన బాధ్యత ఉందంటున్నాం. కవిత మాటల్లో సిరిసిల్ల సిద్దిపేట కలెక్టర్లో జరిగినటువంటి అవినీతి గురించి మాట్లాడింది. తెలంగాణ కోసం పోరాటంలో అమరులైనటువంటి అమర జ్యోతిలో కూడా అక్రమాలు జరిగినాయి. అంబేద్కర్ గారి విగ్రహం కానీ సచివాలయం కానీ ఈ విధంగా మేము మొదటి నుంచి చెప్తున్నది ఈరోజు వాస్తవం చెప్పి ప్రభుత్వంలో భాగస్వామి, కుటుంబంలో భాగస్వామి అయినటువంటి కవిత చెప్పిన మాటలకి ఈరోజు సమానం చెప్పేటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన ఉందా లేదా తెలంగాణ సమాజం కోరుతున్న వేళ తెలంగాణ కోసం అమరులైనటువంటి వారి చిహ్నంగా, వారి స్మారకంగా నిర్మాణం చేసినటువంటి ఆ స్మారక చిహ్నం అమరవీరుల జ్యోతిలోనే అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పంటే ఇక మిమ్మల్ని ఏమనాలో అర్థమైతలేదు. మేమంటే రాజకీయ విమర్శ అంటారు. కుటుంబం నుంచి ప్రజల మీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి మీ కుటుంబంలో ఒకరిగా ఉన్నటువంటి కవితని ఈరోజు అమర జ్యోతిలో కూడా అక్రమాలు అవినీతి జరిగిందని చెప్పంటే